సో యాక్చువల్‌గా ఎస్ఎల్‌జీ ఇప్పటి వరకు హాస్పిటల్ గురించి చూడడము మొత్తం అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ చాలా స్ట్రాంగ్ అంట ఈ హాస్పిటల్‌కి. అంటే చాలామంది కార్డియాలజీ పేషెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతది. అండ్ దానికి అంటే ఆ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కి హెచ్ఓడిగా భానుకిరణ్ రెడ్డి గారున్నారు. డాక్టర్ భానుకిరణ్ రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడదాము. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనము యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తారు? ఏంది అనేది గూడా కొంచెం నాలెడ్జ్ గూడా ఇస్తామన్నట్టు మేము. అంటే నేను తీసుకుంటా ఫస్ట్. సార్ నమస్తే. హలో. సో యాక్చువల్‌గా సార్ నిజంగా యాంజియోగ్రామ్ చేయడము అనంటే అదొక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఎట్లా జరుగుతది అన్న విషయం ఎవరికీ తెలవదు. యాంజియోగ్రామ్ చేసినాం జస్ట్ ఇట్లుంటది అని చెప్పి డాక్టర్ చూపించుడే మేము చూసినాం ఇప్పుడు దాకా. సో యాక్చువల్‌గా ఫస్ట్ ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. సో నేను చెప్పినట్టుగా ఎస్ఎల్జీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అంటారు. ఎందుకు సార్? ఏ విధంగా స్ట్రాంగ్? ప్రొఫెషనల్లీ హౌ స్ట్రాంగ్ యూ పీపుల్ ఆర్? అంటే మనకి మెయిన్ థింగ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ గ్రో అవ్వడానికి కారణం మనకి 24/7 సర్వీసెస్ డే 1 నుంచి కూడా మనం ఇస్తున్నాము. ఓకే. 24/7 కూడా మనకి కార్డియాలజిస్ట్ ఆన్ సైట్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ హాస్పిటల్స్‌లో చూస్తాం. అట్లాంటిది మనకి బాచుపల్లిలో మనం 24/7 సర్వీసెస్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకే. సో నైట్ టైమ్ వచ్చినా మార్నింగ్ వచ్చినా కూడా కార్డియాలజిస్టే 2D ఎకో చేయడం కానివ్వండి, ఈసీజీ రీడ్ చేయడము, హ్మ్. అంటే ఫోన్లో చూడడం అట్లా కాకుండా ఆన్ సైట్ అవైలబిలిటీ ఉండి ఎవాల్యుయేట్ చేసి పేషెంట్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే ఎమర్జెన్సీ బేసిస్లో యాంజియోగ్రామ్ చేయాలంటే మనం మిడ్ నైట్ అయినా కూడా యాంజియోగ్రామ్ చేయడము, స్టెంట్ వేయడము, ఓహ్! అవన్నీ కూడా పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి. అంటే బేసిక్‌గా చాలా హాస్పిటల్స్‌లో ఏందంటే రోజుకి ఇన్ని యాంజియోగ్రామ్స్ చేస్తామని ఒకటి పెట్టుకుంటారు. సిస్టమ్ పెట్టుకొని ఆ పొద్దున్న నుంచి సాయంత్రం లోపు ఎన్నైతే అన్ని చేసేసి వెళ్ళిపోతారు వాళ్ళ అనే టైంలో. బట్ కాకుండా నైట్ పేషెంట్స్ వస్తే మనకు యాహ్! కొన్ని డ్రగ్స్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ చేయడం కానివ్వండి అట్లాంటివి కూడా చేస్తారు. ఇప్పటివరకు మనము మన హాస్పిటల్లో ఒక్క పేషెంట్కి కూడా అంటే నైట్ టైం అక్యూట్ హార్ట్ అటాక్తో వస్తే థ్రాంబోలైసిస్ అని ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పటివరకు మనం ఒక్క పేషెంట్కి కూడా థ్రాంబోలైజ్ చేయాలి. ఓకే. ఎవరు వచ్చినా కూడా 24 అవర్స్‌లో కూడా ఓన్లీ డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా యాంజియోగ్రామ్ చేసిండ్రు. పేషెంట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ప్రైమరీ యాంజియోగ్రామ్ ఓకే. అంటే ఇమ్మీడియట్‌గా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం ఒకటే చేసినాం. ఎవ్వరికి ఇప్పటివరకు థ్రాంబోలైసిస్ అనేది చేయనే లేదు. ఓకే. లాస్ట్ 4 థ్రాంబోలైసిస్ 1/2 ఇయర్స్‌లో. అనేవి యాక్చువల్‌గా బేసిక్‌గా ఏంది అంటే ఒకవేళ యాంజియోగ్రామ్ చేయడానికి ఇంకొంచెం టైం పడతదంటే చేసే ట్రీట్మెంట్. నార్మల్‌గా ఇంతకుముందు ఏందంటే ఎక్కడన్నా విలేజెస్‌లో లేదంటే యాంజియోగ్రామ్ చేయడానికి మోర్ దాన్ 1 1/2 అవర్ టైం పడతది అన్నప్పుడు నార్మల్‌గా థ్రాంబోలైజ్ చేసి హ్మ్. ఆ పేషెంట్‌ని నెక్స్ట్ సిటీకి ట్రాన్స్‌ఫర్ చేసి ట్రీట్ చేసేవాళ్ళు. ఓకే. సో మన దగ్గర ఆల్రెడీ క్యాత్ ల్యాబ్ ఉంది కాబట్టి ఇప్పటివరకు మనం ఎవరిని కూడా అంటే నైట్ టైమ్ అయినా ఎనీ టైం వెయిట్ చేయించలేదు పేషెంట్ బేసిక్‌గా. ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే కొద్దిగా సిక్ ఉన్నా ఓకే. లేదంటే అన్‌స్టేబుల్ ఉన్నా కూడా డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేయడము, ఓకే. పేషెంట్ రిక్వైర్మెంట్‌ని బట్టి స్టెంట్ వేయడం. ఓకే. సో కొంచెం మా నాలెడ్జ్ కోసం అడుగుతున్నాం మేము. అంటే యాంజియోగ్రామ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని చేసే విధానం ఎట్లుంటది? పెయిన్‌ఫుల్ ఉంటదా? ఏంది అసలు? యాంజియోగ్రామ్ అనేది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. మనం నార్మల్‌గా యాంజియోగ్రామ్ కోసం పేషెంట్‌ని అడ్మిట్ చేస్తాం. వితిన్ 4 to 5 అవర్స్ పేషెంట్‌ని డిశ్చార్జ్ కూడా చేసేస్తాం. ఓకే. సో ఇన్ 90-99% ఆఫ్ ద పేషెంట్స్ చేతి నుంచే చేస్తాం. చేతిలో రేడియల్ ఆర్టరీ అని ఉంటుంది. యాహ్! ఇక్కడ నుంచి హ్మ్. ఒక చిన్న క్యాథెటర్ హార్ట్ వరకు పంపి హ్మ్. మనము యాంజియోగ్రామ్ చేస్తాము. ఇక్కడ మనం వీడియోలో కూడా చూడొచ్చు. హ్మ్. మనము అట్లా ఎంగేజ్ చేసి ఒక బ్లాక్ కలర్ ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని అయోడినేటెడ్ డై ఓకే. ఇచ్చి దాంట్లో మనకు మొత్తం 3 ఆర్టరీస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2 సో ఆర్టరీస్, ఇమ్మీడియేట్‌గా రైట్ సైడ్ ఆర్టరీ అనేది అంతా 1 కూడా ఆర్టరీ. టింట్ అయిపోతదన్నమాట ఆ ఇంజెక్షన్‌తోని. ఆర్టరీ మొత్తం ఫిల్ అవుతుంది. సో అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్ ఉన్న ఏరియా సన్నబడ్డట్టు కనిపిస్తుంది. సో అట్లా ఓకే. బ్లాక్స్ ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్స్ అనేది మోర్ దాన్ 70% ఉంటేనే దానికి స్టెంట్ గాని, బైపాస్ గాని సజెస్ట్ చేస్తుంది. దానికంటే తక్కువ ఉంటే మెడికల్ మేనేజ్‌మెంటే ఓకే. చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా చూసిండ్రు. ఒకవేళ స్టంట్ ఎయ్యాలి అవసరం ఉంది అని అనిపించిందనుకోండి. స్టంట్ ఎయడానికి ఎంత టైం తీసుకుంటారు మళ్ళీ? పేషెంట్స్‌కి ఇప్పుడు అక్యూట్ హార్ట్ అటాక్‌తోని వస్తే పేషెంట్స్‌కి వెంటనే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎంత జల్దీ ఇంతకుముందు చెప్పినట్టు 1 1/2 అవర్‌లోపు చేస్తేనే లాభం ఉంటుంది. ఇంకా డిలే చేసిన కొద్దీ లాభం అనేది పర్సెంటేజ్ తగ్గుకుంటూ పోతుంది. ఇప్పుడు ఓకే. ఎంత జల్దీ చేస్తే 100% లాభం ఉండేది ఉంటే మరి ఒక 12 అవర్స్ తర్వాత చేస్తే 50% కూడా పేషెంట్‌కి లాభం ఉండదు. ప్లస్ ఆ 12 అవర్స్‌లో పేషెంట్‌కి కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ సో మీ పేషెంట్స్‌కి దగ్గరకొచ్చిన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి వీడియో చూపించి విత్ ఎవిడెన్స్ పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు విల్లింగ్ ఉంటే వెంటనే చేస్తాం. అండ్ అదొక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద లీజన్. ఓకే. సింపుల్ కేస్ అయితే వితిన్ 20 మినిట్స్‌లో కూడా అయిపోతుంది. ఓహ్! వెరీ నైస్. ఇంతకుముందు గుండెపోటు వచ్చింది అనంటే, ఆ గుండెపోటు ఒక మనిషికి వచ్చిందని ఇన్న మనిషికి కూడా గుండెపోటు వచ్చేది. అలాంటి ఒక పెద్ద వ్యాధిగా చూసేది దీన్ని. బట్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఆర్ కామన్ అండ్ దే కెన్ ఆల్సో బి ట్రీటెడ్ కామన్‌లీ నిజంగా చెప్పాలంటే. ఈజీలీ అండ్ కామన్‌లీ సో రైట్? ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం వచ్చినప్పుడు భయపడడం కంటే ప్రిపేర్డ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ ఎవరికైనా కూడా అట్‌లీస్ట్ అంటే మనకే రావాల్సిన అవసరం. మన ఇంట్లో వరకు వచ్చినా కూడా మనం ఎక్కడికి తీసుకుపోవాలి,
అంటే ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఎంత జల్దీ ట్రీట్ చేస్తే అంత లాభం ఉంటుంది కాబట్టి మనం ఫస్టే తెలిసి ఉండాలి. ఇప్పుడు సస్పెక్ట్ ఉంది, చెస్ట్ పెయిన్ వచ్చింది, మీరు ఎక్కడో పక్కన క్లినిక్ వెళ్ళి అక్కడ హార్ట్ అటాక్ అని చెప్పి మళ్ళీ మీరు ఇంకో పెద్ద హాస్పిటల్ పోయి 2 డిలే టైమ్స్ అయిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ టైము, ఆ ట్రాన్స్పోర్టేషన్ టైంలోనే మనకి కాంప్లికేషన్స్ ఎట్లాగో వచ్చే ఈ అవకాశం విషయం ఉంటుంది. చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఒక వ్యక్తికి మన ఇంట్లో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ తెలుస్తుంది, సో ఇమీడియట్గా డూస్ అండ్ డోంట్స్ ఏముంటాయి? ఫస్ట్ థింగ్ పేషెంట్ అనేది నడవద్దు. పేషెంట్ని ఫస్ట్ మనకి సివియర్ చెస్ట్ పెయిన్, ముఖ్యంగా ఛాతీ బరువుగా అనిపించడం కానివ్వండి, లేదంటే ఏదన్నా హెవీనెస్, లేదంటే పట్టి పిసికినట్టు అనిపించడం, ఇట్లాంటిది ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ పేషెంట్ నడవద్దు. ఎందుకంటే ఆల్రెడీ నిజంగానే హార్ట్ అటాక్ ఉంటే ఆల్రెడీ మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు నడిచిన ఏదన్నా ఎగ్జర్షన్ అంటే వాళ్ళకి ఏంది అట్లా పెయిన్ వచ్చినప్పుడే వాష్రూమ్ వచ్చినట్టు అనిపించడము అట్లాంటివన్నీ Yeah. అయితే, సో వాళ్ళు బాత్రూమ్ వరకు పోయి బాత్రూంలో పడిపోయి చనిపోవడం ఇట్లాంటి చాలా కామన్గా జరుగుతుంది. Yes. అంటే వాళ్ళు నడుచుకుంటూ పోయినప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అవుతున్న మయోకార్డియం ఇంకా మోర్ బ్లడ్ కోసం ఇట్ విల్ ట్రై టు రిసీవ్ మోర్ బ్లడ్. అవును. సో దాంట్లో ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ కొలాప్స్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఎంత ఫిట్ ఉన్నా కూడా పేషెంట్ చెస్ట్ పెయిన్ ఉంది డయాగ్నోజ్ అయ్యే వరకు హాస్పిటల్కి వచ్చినా కూడా వీల్ చైర్ వాడుకోవడము, లేదంటే ఇంట్లో కూడా పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, ఇట్లాంటి ప్రికాషన్స్. అండ్ మనకి ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని లోడింగ్ డోస్ ఇవ్వడానికి ఆస్పిరిన్, క్లోప్రోగ్రెల్ అని ఉంటాయి. ఓకే. జస్ట్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి, కానీ అవి తీసుకొని ఇంట్లో కూర్చోడానికి కూడా లేదు. ఎందుకంటే చెస్ట్ పెయిన్ అనేది గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్. సో సింపుల్ ఈసీజీ, అండ్ ఈసీజీ అనేది అది ఎస్ఎల్జీలో తీసుకున్నా పక్కన క్లినిక్లో తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాస్ట్ ఉంటుంది. సో ఈసీజీ అనేది కరెక్ట్ ప్లేస్లో తీసుకొని డయాగ్నోస్ అనేది జల్ది అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెత్ రేట్ అనేది 100% తగ్గవచ్చు. సో డోన్స్ అనేవి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్లీ చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్ని ఎట్టి పరిస్థితుల్లో నడవనివ్వద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది ఏంది అని అంటే జస్ట్ ఇక్కడనే నాకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది, నేను పోయి వస్తా, నాతో అయితలే బట్ ఫిర్బీ పట్టుకొని పోయి వస్తా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కేసెస్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఇవే జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. చాలా మంది నాకేం కాదు నడుస్తా, హాస్పిటల్కి వచ్చినాక నడవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటివి చేయకుండా ఉండాలి. సో మీరు యాజ్ అ డాక్టర్ టెల్ మీ, అంటే ఒక డాక్టర్గా ఎస్ఎల్జీ ఎందుకు ప్రిఫర్ చేయాలి అని అంటే ఎందుకంటారు? నేను మీకు చెప్పినట్టు మనకి 24 hours డెఫినెట్గా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా థ్రాంబోలైజ్ చేయలేదు. అండ్ మనం చేసిన ప్రైమరీస్ కూడా ప్రతిదీ విత్ ఇన్ 1 hourలో వీ హ్యావ్ డన్ యాంజియోగ్రామ్ అండ్ ఫినిష్ ద స్టెంటింగ్ ప్రొసీజర్. ఓకే. సో ఇక్కడ మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్లో ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ని ఏదైనా ట్రీట్ చేసిన సిచ్యువేషన్ ఉందా? ఇందాక మీకు చెప్పినట్టే ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్తో వచ్చి నడుచుకుంటూ వచ్చినారు, వచ్చి 2 days ఒక రూమ్లో కొలాప్స్ అయిపోయినారు. హీ వాజ్ జస్ట్ 35 years old. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ 1 hour సిపిఆర్ చేసి రివైవ్ చేసినాక పేషెంట్ స్టెంట్ వేస్తే స్టిల్ ఇన్ ఫాలో అప్ ఆఫ్టర్ 4 years. 1 hour పేషెంట్ చాలా యంగ్ పేషెంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 1 hour. నార్మల్లీ ఆల్సో ఎవరన్నా పేషెంట్ మనకి 50 years బిలో ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 45 minutes 1 hour వరకు మనం సిపిఆర్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం ఇక్కడ ప్రతి పేషెంట్. ఓకే. బై లక్ ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యిండు, మనం స్టెంట్ వేసినాం ఈవెన్ ఆన్ వెంటిలేటర్. ఓకే. పోస్ట్ సిపిఆర్ ఓకే. చాలా మంది వద్దన్నారు పేషెంట్ సిక్ ఉన్నారని, అయినా కూడా చేసినాం. పేషెంట్ సర్వైవ్ అండ్ ఈ స్టిల్ ఇన్ ఫాలో అప్. సో ఇప్పటికి కూడా ఇంకా ఫాలో అప్ కి వస్తూ ఉంటారు అన్నమాట, వితౌట్ ఎనీ కాంప్లికేషన్ స్టిల్ లేదు. సో ఎన్ని సర్జరీస్ చేస్తుంటారు మీరు ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం 1000 పైన పీటీసీఎస్ చేసినాం. ఓవరాల్ గా 3000 కేసెస్ వరకు చేసినాం. ఎంత సక్సెస్ రేట్ ఎట్లుంటుంది సార్? మనకి ఆల్మోస్ట్ ఆల్ 95% పైన సక్సెస్ రేట్ తో చేసినాం. మిగతా అన్ని డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ హెల్త్. అక్యూట్ హార్ట్ అటాక్ తో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి టేబుల్ పైన షిఫ్ట్ చేసినాక మనం ముట్టక ముందే కూడా పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ కావాలి. ఇది మనకి ఎంత ఫాస్ట్, ఇదంతా పేషెంట్ డెసిషన్ మేకింగ్ పైన కూడా. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ అని తెలుసు, పేషెంట్ కి ఇంతమంది ఇంత ఆన్లైన్ ఇంత ఎడ్యుకేషన్ ఉంది అంటే హార్ట్ అటాక్ వస్తే ప్రైమరీ పీటీసీ ఒకటే మార్గం అని. అయినా కూడా పేషెంట్ ఇక్కడికి వచ్చినాక 10 members కి ఫోన్ చేస్తారు, ఇక్కడే చేసుకోవాలన్నా వేరే దగ్గర పోవాలన్నా, ఇది కరెక్టేనా, నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా రాలేదా అని కన్ఫ్యూజన్. లాస్ట్ వీక్ కూడా ఒక పేషెంట్ వచ్చిండ్రు, ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్ మంచిగా ఉండి 3 hours వాళ్ళు టైం వేస్ట్ చేస్తే పేషెంట్ లాస్ట్కి వెంటిలేటర్ పైన పోయి మనం స్టెంట్ వేస్తే మళ్ళీ పేషెంట్ నిన్ననే డిశ్చార్జ్ చేసి. పోన్లేండి, అలాంటి పేషెంట్ కూడా మీరు కాపాడగలిగారు. ఆ 3 hours వేస్ట్ చేయకపోయి ఉంటే పేషెంట్ 1 dayలోనే డిశ్చార్జ్ అవుతారు. మామూలుగా స్టెంట్ వేసినా కూడా మాక్సిమం 48 hours డిశ్చార్జ్ అవుతారు. డీలే చేసిన కాంప్లికేషన్ వస్తే సర్వైవల్ ఛాన్స్కి డ్యామేజ్ ఉంటుంది, ప్లస్ మనకి ఎంతసేపు టైం వేస్ట్ చేస్తే కార్డియాక్ ఫంక్షన్ అనేది అంత తగ్గుతుంది, రికవర్ అయ్యే ఛాన్స్ కూడా మనం కోల్పోతాం. సో పేషెంట్ బతికినా కూడా పేషెంట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే. సో మనం ఇంత ఎడ్యుకేట్ అయినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ క్లోజెస్ట్ సెంటర్, ఇప్పుడు మనం అక్కడ పోయినప్పుడు ఆ సర్వీసెస్ వాడుకొని చేసుకొని కావాలని నెక్స్ట్ డే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడము, అదర్ ఆప్షన్స్ చూసుకోవడం అనేది చేసుకోవాలి. అక్కడ పోయి అక్కడ 1 hour డిస్కషన్, మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు వస్తారు,
వాళ్ళ బ్రదర్ రెస్పాన్సిబుల్, వాళ్ళ Yeah. పేరెంట్స్ రావాలి, ఇవన్నిటికి టైం వేస్ట్ చేయడం వల్లనే చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తాయి. యా. సో ఇప్పుడు వరకు స్టన్స్ వరకు చెప్పిండ్రు, యాంజియోగ్రామ్ నుంచి స్టన్స్ వరకు ప్రాసెస్ కానీ లేకపోతే ఎట్లుంటే బెస్ట్, ఎట్లా చేసుకుంటే బెస్ట్ అనేది చెప్పిండ్రు. బట్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవుతుంటాయి కదా, అవి కూడా జరుగుతాయి సార్ ఇక్కడ? ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉన్నాయి. ఓకే సిటీ సర్జన్ కూడా ఉన్నారు, డాక్టర్ సుధీర్ అని. ఓకే ఓకే. సో వాటిని కూడా ఇక్కడ చేయడం చేస్తాం. జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు నార్మల్ గా యాంజియోగ్రామ్ చేసినాము, 3 వెజిల్స్ లో బ్లాక్స్ ఉన్నా, లేదంటే లెఫ్ట్ సైడ్ ఎల్ఎంసి అని మెయిన్ వెజిల్ ఉంటుంది, దాంట్లో బ్లాక్ ఉన్నా, లేదంటే స్టెంట్ చేయలేని పరిస్థితి ఉన్నా, లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉండి సివియర్ 3 వెజిల్ బ్లాక్ ఉండడము, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు బైపాస్ చేస్తున్నాం. మన దగ్గర 2 కూడా, హాఫ్ పంప్ అండ్ ఆన్ పంప్ బైపాస్ కూడా చేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు వరకు చాలా కేసెస్ని 95% ఆఫ్ ది కేసెస్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళని కాపాడి వాళ్ళు ఇప్పటికి చాలామంది ఫాలోఅప్కి వస్తున్నారు. అండ్ రెగ్యులర్గా ఎంతమంది పేషెంట్స్ ఉంటారు సార్ మీకు ఇక్కడ రెగ్యులర్ బేసిస్లో ఇన్ జనరల్ కార్డియో పేషెంట్స్? ఐపీ కానీ ఓపీ కానీ జనరల్గా? ఐపీలో అయితే మినిమం 10 పేషెంట్స్, 10 to 15 ఉంటారు డైలీ. Okay. 2 to 3 కేసెస్ చేస్తాము. ఓకే. ఓపీ అయితే? ఓపీ డైలీ 30 వరకు. ఓపీలో ఎక్కువ ఉంటారు డెఫినెట్లీ. సో బేసిక్గా ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటే పేషెంట్స్కి, ముఖ్యంగా ఈ దగ్గరలో ఉన్న పేషెంట్స్కి, ఎందుకంటే కార్డియోకి ఎప్పుడైనా కూడా దగ్గర హాస్పిటల్స్ చూసుకుంటారు ఎవరైనా, ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా మళ్ళీ టక్కన ఏమైనా అవసరం వచ్చినా, ఏదైనా కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చినా, ఇంకేమైనా ఇష్యూస్ వచ్చినా కూడా టక్కన తీసుకురానికి ఉంటుంది. సో నిజాంపేట రోడ్లో ఉన్న ఈ ఎస్ఎల్జీ హాస్పిటల్ ఏదైతే ఉందో బాజ్పల్లి దగ్గర, సో ఇక్కడ కార్డియో పేషెంట్స్కి మీరు చెప్పేది ఏంటి? ఈ దగ్గరలో ఎవరైనా కార్డియో పేషెంట్స్ ఉంటే వై దే షుడ్ షిఫ్ట్ టు ఎస్ఎల్జీ? ఫస్ట్ థింగ్ మనకి 24 అవర్స్ అవైలబిలిటీ, ప్లస్ మనకి క్యాట్ ల్యాబ్ ఉంది. ఈ ఏరియాలో క్యాట్ ల్యాబ్ బాజ్పల్లిలో మన ఒక్కరికే ఉంది. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంకోటి వచ్చేసి ఎటువంటి చెస్ట్ పెయిన్ వచ్చినా మన దగ్గర ఈసీజీ, అంటే ఓన్లీ ఈసీజీ తీస్తాం కాబట్టి ఆ సర్వీసెస్ కూడా వాడుకుంటే ఏదైనా అక్యూట్ హార్ట్ అటాక్ ఉన్నా, లేదంటే ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉందన్నా కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఏదో చిన్న క్లినిక్ వెళ్ళడం, ఈసీజీ తీసుకోవడము, మళ్ళీ ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ అవ్వడము, ప్లస్ ఈ ప్రాసెస్లో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ నడవడం కానివ్వండి, లేదంటే సొంత వెహికల్ డ్రైవ్ చేసుకొని రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేదంటే ఏదైనా పేషెంట్ చిన్న హాస్పిటల్ పోయిండు, ఒకడే వచ్చిండు, అండ్ ఈసీజీలో ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇంకొక అటెండర్ వచ్చే వరకు వెయిట్ చేయడం, అట్లా కూడా దే విల్ లూజ్ సమ్ టైం. అండ్ మన దగ్గర మనకి 1-2 times ఈవెన్ సింగిల్గా పేషెంట్ రావడము, పేషెంట్ ఈఆర్లో కొలాప్స్ అయింది, ఓకే, అటెండర్స్ లేకపోయినా కూడా మనం ఫోన్లో వాళ్ళకి ఇంటిమేట్ చేసి ప్రొసీజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రొసీజర్ స్టార్ట్ చేయడం కూడా చేసినాం. ఆ పేషెంట్ కూడా సర్వైవ్ అయ్యింది, ఇంకా ఫాలో అప్. ఓ బేసిక్గా చాలా హాస్పిటల్స్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు రావాలి, సో బిల్ పే చేయాలి, అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం అన్నట్టు ఉంటుంది. అట్లాంటిది కూడా మనం ఏమీ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఎమర్జెన్సీ పేషెంట్కి, మనకి ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయినాక మనం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తే రికరెంట్ కార్డియాక్ అరెస్ట్ అయితే సర్వైవ్ అయ్యే ఛాన్స్ ప్రతి కార్డియాక్ అరెస్ట్తో తగ్గుతూ ఉంటుంది. సో మనకు ఒక ఈ పక్కనే ఉండే, సో పేషెంట్ చెస్ట్ పెయిన్ అని ఈసీజీ తీసుకోవడానికి వచ్చిండు, అక్యూట్ హార్ట్ అటాక్ ఉండే, ఈఆర్లోనే పేషెంట్ కొలాప్స్ అయింది. సో బేసిక్గా ఒక పర్సన్కి లైక్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 72 hours మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా కేర్ తీసుకుంటారు కదా. సో అట్లా రిపీటెడ్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత శాతం పేషెంట్స్లో ఉంటుంది అంటే? అందరు పేషెంట్స్తో ఆ రిస్క్ ఉంటుంది. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎందుకంటే ఒకసారి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ అని వస్తుంది. సో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఇచ్చిన డ్రగ్స్ అన్నిటితో నా ఇన్ఫ్లమేషన్ పర్సెంటేజ్ కొద్దిగా తగ్గిస్తాం. ఓకే. సో ఆ ఇన్ఫ్లమేషన్ కనుక ఇంకా పర్సిస్ట్ అయింది, లేదంటే పేషెంట్ డ్రగ్స్ తీసుకోకపోవడము, లేదంటే స్టెంటింగ్ ప్రొసీజర్ కరెక్ట్గా చేయకపోవడం, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల మళ్ళీ క్లాట్స్ ఫామ్ అయ్యి మళ్ళీ అదే ఆర్టరీ బంద్ అవ్వడము, అట్లాంటివి జరుగుతుంది. ఓకే. మెయిన్గా మళ్ళీ రికరెన్స్ వచ్చేది సేమ్ ఆర్టరీలో బ్లాక్స్ రావడం వల్ల రికరెన్స్ అనేది వస్తుంది. ఓకే. మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉంటారు సార్ మొత్తం కార్డియాలజిస్ట్? 5 doctors. 5 doctors ఉంటారు. అండ్ 5 doctors అందరు మీ కిందే ఉంటారు అంతే? అంతే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్ఎల్జీలో ఏ మెషిన్ అయినా కూడా వీళ్ళు చాలా అప్డేటెడ్ వర్జన్ ఆఫ్ మెషిన్స్ వాడడం జరుగుతుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాము నేను, అండ్ మొత్తం తిరిగి చూసినా కూడా నేను. సో ముఖ్యంగా ఈ యాంజియోగ్రామ్ చేసే మెషిన్ గురించి చెప్పండి సార్ ఒకసారి. ఇది GE 520, ఇన్నోవా 520 సిరీస్. ఇది ఇప్పుడు GE కంపెనీ వల్ల టాప్ అండ్ మోడల్ ఇండియాలో ఉంది. ఓకే. సో దీంతో మనకి ఏంటంటే ఇమేజ్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది అన్ని మెషిన్లలో కనిపిస్తుంది, బట్ ఇమేజ్ క్లారిటీ వల్ల మనకి స్టెంట్ ల్యాండింగ్ జోన్స్, అంటే ఇప్పుడు స్టెంట్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ సెగ్మెంట్ నుంచి నార్మల్ సెగ్మెంట్లోనే వేయాలి. బై మిస్టేక్ ఒక 10% కానీ 20% బ్లాక్ ఉంది, అది యాంజియోగ్రామ్లో క్లియర్ కనిపించకుండా దాంట్లో కనుక స్టెంట్ ల్యాండ్ అయితే ఇందాక మనం అనుకున్నట్టు మళ్ళీ రికరెంట్గా హార్ట్ అటాక్స్ రావడం అవన్నీ జరిగే అవకాశం. ఎందుకంటే ఒకసారి ఏదైనా బ్లాక్ ఉన్న ఏరియాలో స్టెంట్ పడితే అక్కడ ఉన్న బ్లాక్ కూడా రప్చర్ అయ్యి మళ్ళీ క్లాట్స్ ఫామ్ అయ్యి మళ్ళీ బంద్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటివి హై అండ్ మెషిన్స్ తో జరిగే అవకాశం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇమేజ్ క్లారిటీ కానీ క్వాలిటీ ఆఫ్ ద ఇమేజ్ అవన్నీ మంచిగా ఉంటుంది. ప్లస్ మనకి ఏదైనా హై అండ్ ఇప్పుడు టావర్ ప్రొసీజర్ అని ఉంటుంది, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్,
దాంట్లో కూడా మనం సిటీ స్కాన్ తీసుకొని ఆ సిటీ స్కాన్ నుంచి తెచ్చిన ఇమేజెస్ ఈ మెషిన్లో ఓవర్లాప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే. సో ఓవర్లాప్ చేసుకొని అంటే ఇప్పుడు మనకి ఇదే స్క్రీన్లో ఒక సైడ్ సిటీ స్కాన్, ఒక సైడ్ యాంజియో ఇమేజ్ పెట్టుకొని కూడా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అది చాలా తక్కువ మెషిన్స్లో అవైలబుల్ ఉంటుంది. చాలా తక్కువ హాస్పిటల్స్లో ఇలాంటి మెషిన్స్ అవైలబుల్లో ఉంటాయి. అంతే. సో ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఈజీగా అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, యాక్యురేట్, బెటర్ క్వాలిటీ ఆఫ్ వర్క్. బెటర్ క్వాలిటీ ఆఫ్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అండ్ మంచి ఐడియా కూడా ఇచ్చిండ్రు. ఎస్ఎల్జీలో జాయిన్ అయ్యే పేషెంట్స్కి కానీ, జాయిన్ అవ్వాలా వద్దా అనే డైలమోలు ఉండే కొంతమంది పేషెంట్స్కి కానీ, ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ గురించి కానీ, డాక్టర్స్ గురించి కానీ చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.